హలో గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కోటి దీపోత్సవం ఈవెంట్‌కైతే వెళ్తున్నాము. ఇదొచ్చేసి హైదరాబాద్‌లో ఎన్టీఆర్ స్టేడియంలో అయితే జరుగుతుంది. సో, చూసారు గదా! మనకి భక్తి టీవీ, ఎన్‌టీవీ అండ్ వనిత టీవీ వీళ్ళందరూ కొలాబరేట్ అయ్యి ఈ ఈవెంట్‌నైతే చేస్తారు ఎవ్రీ ఇయర్. సో, మేమైతే ఇంకా ఫస్ట్ అయితే మెట్రోలో అయితే వచ్చాము. లక్డీ కపుల్ నుంచి ఆటో బుక్ చేసుకొని ఎన్టీఆర్ స్టేడియంకైతే వచ్చాము. సో, వీఐపీ పాస్ అయితే మాకైతే లక్కీలీ దొరికింది. బూన్ వాళ్ళ ఫ్రెండ్ భార్గవి అని వాళ్ళ హస్బెండ్ అయితే తెచ్చిచ్చారు. సో, మేము వీఐపీ సెక్షన్‌కి అయితే ఎంటర్ అయిపోయాము. సో, కొంచెం ఎర్లీగానే వెళ్ళాము. ఎందుకంటే జనాలు చాలామందున్నారు. సో, ఎంట్రీలో అయితే ఈ బొమ్మల కొలువు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, మీరు చూసుంటే మాత్రం కోటి దీపోత్సవం స్టేజ్ చూసారు కదా! ఎంత గ్రాండ్‌గా ఉందో చాలా మంచిగా ఉంది. సో, మేము వెళ్ళిన టైము అరౌండ్ 5 అయితుంది. బట్ చాలామంది ఉన్నారు. అండ్ నిన్నొచ్చేసి కార్తీక పౌర్ణమి స్పెషల్ కాబట్టి చాలామందైతే వచ్చారు. సో, ఇక్కడ చూసారు కదా! మనకి ఆదియోగి యొక్క రూపాన్ని ఇక్కడ రంగోలీలాగా ఫ్లవర్స్‌తో ఏశారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, మేము వెళ్ళిన టైంకి అప్పుడే జనాలొస్తున్నారు. బట్ వితిన్ హాఫ్ అన్ అవర్‌లో అయితే ఫుల్ మందొచ్చారు. సో, చూసారు కదా! ఎంత బ్యూటిఫుల్‌గా దేవుళ్ళనైతే శివుడు, పార్వతి, విష్ణుమూర్తి మంచిగా డెకరేట్ చేశారు. పుల్లో గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో అరేంజ్‌మెంట్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, ఇక్కడ వీడియోలో చూస్తుంటేనే మీకు ఎంత మంచిగా అనిపిస్తుంది. అండ్ లైవ్‌లో ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎవ్రీడే ఇవి ఫ్లవర్స్ కూడా కొన్ని కొన్ని చేంజ్ చేస్తున్నారు. అంటే ఆ లొకేషన్‌ని ఎంత బ్యూటిఫుల్‌గా చేసినారంటే మాకు టికెట్ వచ్చేసి ఫ్రీగానే దొరికింది. బట్ చాలా పెద్ద ఈవెంట్ చాలామందొచ్చారు. అండ్ అక్కడ మేమెళ్ళిన రోజైతే అరుణాచల శివ కళ్యాణం అయితే జరిగింది. చాలా మంచిగా అనిపిచ్చింది. సో, ఇక్కడైతే నేను కొన్ని కొన్ని చూపిస్తున్నాను చూడండి. అంతమే లేనోడ శివుడో అంతటా నీవై ఉన్నోడ శివుడో. సో, ఈ ఈవెంట్ వచ్చేసి నవంబర్ 13థ్ వరకైతే ఉంది. సో, ఎవ్రీడే 5:30 పీఎంకైతే స్టార్ట్ అయితుంది. సో, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చాలా మంచిగా జరుగుతుంది. రోజు ఒక ఈవెంట్ లాగా జరుగుతుందన్నట్టు. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కృష్ణుడి విగ్రహం చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, నేను చూడగానే అయితే వెంటనే వెళ్ళి ఫోటో అయితే తీసుకోవాలనుకున్నాను. సో, మంచిగా అనిపించింది. ఎంత బ్యూటిఫుల్‌గా పిక్ అనిపించిందో అసలు. నాకైతే చాలా మంచిగా నచ్చింది. సో, ఇదొచ్చేసి వీఐపీ ఎంట్రీ సెక్షన్‌లో ఇలా నంది విగ్రహం లాగా ఉందన్నట్టు. చాలా బ్యూటిఫుల్‌గా డెకరేషన్ అయితే ఫ్లవర్స్‌తో చేసినారు. సో, అక్కడి నుంచి కొంచెం బయటికి రాగానే ఇంకా ఇలా ఇవన్నీ సెటప్పే. అంటే రియల్ విగ్రహాలైతే కాదు. సో, చూసారు గదా! ప్లాస్టిక్‌తో చేసినవి. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించినాయి. అందరూ ఫోటోస్ అయితే మస్తుగా దిగుతుండే. ఇక్కడ ఇసుకతో అయితే శివుడి రూపాన్నయితే చేసినారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది గదా! అండ్ ఫైనల్లీ వెంకటేశ్వర స్వామి గూడా. అసలక్కడ డైరెక్ట్ చూస్తుంటే రియల్‌గా మనము వెంకటేశ్వర స్వామిని చూసినంత ఫీలింగ్‌లో ఉన్నాము. చాలా మంచిగా అనిపిచ్చింది. సో, చూసారు గదా! వీఐపీ సెక్షన్‌లో గూడా చాలామంది జనాలున్నారు. వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు ప్లేస్ కావాలంటే ముందే ఎళ్లి కూర్చోవాలి. శివ కరుణారసమయ ఈవెంట్ అయితే మేము వెళ్ళిన టైంకైతే స్టార్ట్ అవ్వలేదు. సో, లేట్ అయితుందనేసి మేమైతే వచ్చేసినాం అన్నట్టు. సో, ఇంకా మాకు కొన్ని పనులున్నాయి. నెక్స్ట్ మేము తిరుపతి వెళ్తుండే. సో, దానికోసం అవన్నీ చేసుకోవాలనేసి వచ్చినాము. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. మీరు వెళ్ళి అన్ని పూజలు చూడాలంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.